A very good evening to you once again. మరొకసారి ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. We are studying the Bible together to see what it says about the end times that we are living in. మనము నివసిస్తున్నటువంటి అంత్య దినాల గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతున్నదో దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. And in the last 2 weeks we have covered quite a bit of ground. We have covered a lot of stuff. మరి గడిచిన 2 వారాల్లో మరి కొన్ని సంగతులు మనం వివరంగా నేర్చుకోగలిగాం. We are trying to answer the question, are we living in the end times? మనము అంత్య దినాల్లోనే నివసిస్తున్నామా అన్న ప్రశ్నకి మనం జవాబును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. For those of you who are thinking why it is that we are trying to cover so many different subjects which may not really look like they are related to the end times. మరి మనం నేర్చుకుంటున్నటువంటి విషయాల్లో మరి ఒకదానికొకటి సరైనటువంటి సంబంధం లేనట్టుగా మనకు ఎలా కనబడుతున్నాయి అన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. I want to tell you this. మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. There are Christians who want answers to satisfy their curiosity. చాలా మంది క్రైస్తవులు వారి కలిగి ఉన్నటువంటి ఉత్సాహాన్ని సంతృప్తి పరచుకోవటానికి కొన్ని జవాబులు వెతుకుతూ ఉంటారు. So they are all excited when we talk about the end times. అంత్య దినాల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఉత్సాహాన్ని చూపెడుతూ ఉంటారు. They want to know some answers. They are very curious. మరి కొన్ని జవాబులు పొందుకోవడానికి చాలా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. But you see, their desire is limited to satisfying their curiosity. వారు దేవుని వాక్యంలో ఉన్నటువంటి వారి కోరిక ఆశ కేవలం వారి హృదయంలో కలిగిన కోరికలను సంతృప్తి పరచుకునేంతగా మాత్రమే ఉంటున్నాయి. These are not serious students of the Bible. మరి ఇలాంటి వారు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పఠించాలని ఆశపడేటువంటి వారు కాదు. Then there are those other Christians మరికొంతమంది క్రైస్తవులు ఉన్నారు who would like to search the scriptures. మరి వారు దేవుని వాక్యాన్ని లోతుగా పరిశోధించడానికి ఇష్టపడతారు. They want to study and see what the Bible says. బైబిల్ గ్రంథం ఏమి బోధిస్తున్నదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. And study the whole subject, not just to satisfy their curiosity. కేవలం వారి కలిగి ఉన్నటువంటి ఆశను సంతృప్తి పరచుకోవడానికి కాకుండా దేవుని వాక్యం కూలంకుషంగా ఏమి నేర్పిస్తున్నదో నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు. So that they may grow in their knowledge of the word of God. దేవుని వాక్య జ్ఞానంలో ఎదగటానికి ఆశపడుతూ ఉంటారు. So that they may mature in their Christian faith. వారి క్రైస్తవ జీవితంలో విశ్వాసంలో పరిపక్వతలోనికి రావడానికి ఇష్టపడతారు. So that they may be prepared for the soon coming of the Lord Jesus Christ. అలాగూ నేర్చుకున్నట ద్వారా యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు వారు తమను తాము సిద్ధపరచుకుంటూ ఉంటారు. I hope and pray that you belong to the second group. మరి మీరందరూ కూడా ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్నటువంటి వారు ఈ రెండవ గ్రూపుకు చెందిన వారుగా ఉంటారని నేను ఆశపడుతున్నాను. So we have seen that the answer to this question is found in various things in the word of God. మరి మనం కలిగి ఉన్నటువంటి ఈ ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం జవాబును కనుగొంటున్నాం. We are living in the end times. మనందరము అంత్య దినాల్లో నివసిస్తున్నాము. Because God has appointed only 7,000 years for this earth. దేవుడు ఈ భూమికి కేవలం 7,000 సంవత్సరాలను మాత్రమే కేటాయించాడు. Out of which we are close almost to the end of the 6,000 years. ఈ 7,000 సంవత్సరాల్లో మనం దాదాపు 6,000 సంవత్సరపు ముగింపు భాగానికి మనం వచ్చేసాం. We have seen that the church age is just 2,000 years as appointed by God. సంఘం యొక్క వయస్సు దేవుడు కేటాయించినట్లుగా కేవలం 2,000 సంవత్సరాలే అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. And I have shown you various verses in the Bible to prove that. మరి వాటిని రుజువు చేయడానికి అనేకమైనటువంటి వచనాలు కూడా మనం ధ్యానం చేశాం. So yes, we are at the very end of the church age that we are living in. మనము నివసిస్తున్నటువంటి దినాలు ఏ దినాలంటే సంఘం యొక్క వయస్సు ముగించుకునేటువంటి దినాల్లోనికి మనం వచ్చేసాం. And today I want to show you what God has said in his word about the church age. మరి సంఘం యొక్క వయస్సును గురించి సంఘ యుగమును గురించి దేవుడు ఏమని చెప్తున్నాడో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. If you turn to the book of Revelation, ప్రకటన గ్రంథంలోని గనుక మనం వెళ్ళినట్లయితే in chapters 2 and 3 we have the 7 messages to the 7 churches of Asia Minor. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఆసియా ఖండంలో ఉన్నటువంటి 7 సంఘాలకు దేవుడిచ్చినటువంటి వర్తమానాన్ని మనం అక్కడ చూస్తున్నాం. Now these 7 messages are given to those 7 churches which existed in the days of
the Apostle John. సార్ మైక్ నాకు సరిగ్గా వినబడట్లేదు. So these 7 messages are given to 7 churches which existed in the days of John. ఈ 7 సంఘాలకు ఇచ్చినటువంటి వర్తమానాలు యోహాను నివసించినటువంటి కాలములో ఆ సంఘమునకు ఇవ్వబడినటువంటి వర్తమానాలు. But you see, that's not all. అయితే అది మాత్రమే వర్తమానం కాదండి. Because those 7 messages are applicable to the entire church age of the last 2000 years. ఈ 7 సంఘాలకు ఇచ్చినటువంటి వర్తమానాలు ఆ 7 సంఘాలకు మాత్రమే పరిమితం కాదు గాని ఈ సంఘ యుగంలో ఉన్నటువంటి సంఘములన్నిటికీ ఆ వర్తమానాలు చెందినటువంటివే. Because the 7 churches ఈ 7 సంఘాలు are representative of 7 church periods. ఈ 7 సంఘాలు 7 సంఘ కాలములను సూచిస్తున్నటువంటివి. When you study the messages given in chapters 2 and 3, ఈ 2-3 అధ్యాయాల్లో దేవుడు ఇచ్చినటువంటి 7 సంఘాలకు ఇచ్చిన వర్తమానాలు you can clearly see that they match certain periods of time in the last 2000 years. ఈ 7 సంఘాలకు ఇచ్చినటువంటి వర్తమానాలు ఈ 2000 సంవత్సరాల్లో ఆయా సందర్భాలకు సరిపోయినటువంటి వర్తమానాలుగా మనకు అర్థమవుతున్నాయి. What are the 7 churches? ఈ 7 సంఘాలు ఏంటి? 7 సంఘాల పేర్లు Well, we know from Revelation chapters 2 and 3. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో నుంచి 7 సంఘాల పేర్లు మనం చూస్తున్నాం. And we will put them down here on this timeline. ఈ యొక్క కాలమానములో మనం ఈ సంఘాలను మనం పెడుతున్నాం. Right? This is the Old Testament. ఇటువైపు పాత నిబంధన గ్రంథం, This is the New Testament. ఇది క్రొత్త నిబంధన సంఘం. And here is the church age. ఈ క్రొత్త నిబంధన ఆరంభమైన దగ్గర నుంచి సంఘం వయస్సు మనం చూస్తున్నాం. So from the time that the messages, here we have a map, so let me show you a little bit here. Here is a map of Turkey right here. ఇక్కడ టర్కీ దేశాన్ని మనం చూస్తున్నాం. And all 7 churches are addressed, or all 7 messages are addressed to churches in this place. ఆ స్థలంలో ఉన్నటువంటి 7 సంఘాలకు కూడా 7 వర్తమానాలు ఇవ్వబడ్డాయి. That is modern day Turkey. అది ప్రాచీన కాలపు టర్కీ దేశం. But కానీ these are also representative of various church periods. ఇవి ఆ దినాల్లో ఉన్నటువంటి సంఘములకు మాత్రమే కాకుండా ఆయా కాలాల్లో ఉన్నటువంటి సంఘాలకు ఆ వర్తమానాలు సరిగ్గా సరిపోయినటువంటివి. The first church is the church of Ephesus. మొట్టమొదటి సంఘం ఎఫెసీ సంఘం. Then comes Smyrna. రెండవది స్మిర్నా. Then the third one is Pergamos. మూడవది పెర్గెము. The fourth one is Thyatira. మరి తుయతైరాలో ఉన్న సంఘం. And then the fifth one is Sardis. ఐదవది సార్దీస్ సంఘం. Then the sixth one is Philadelphia. ఆరవది ఫిలదెల్ఫియా సంఘం. And then finally is the Laodicean church. చివరిగా ఏడవది లవోదికీయాలో ఉన్న సంఘం. And then comes the rapture of the church. ఆ తరువాత సంఘము ఎత్తబడటం జరుగుతుంది. And then the tribulation. ఆ తరువాత శ్రమల కాలం. Right, I have already explained this to you a couple of times previously. సంఘం ఎత్తబడటాన్ని గురించి అదే విధంగా శ్రమల కాలాన్ని గురించి గడిచిన 2 వారాల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. So this is the basic timeline which tells us that the church age is only for 2000 years. సంఘ యుగము 2000 సంవత్సరాలు అని రుజువు చేయడానికి ఈ కాలమానము మనకు చక్కగా వివరిస్తూ ఉన్నది. Now let us see how these messages are applicable to certain periods in the church age. ఈ వర్తమానాలు ఈ 2000 సంవత్సరాల సంఘ చరిత్రకు ఎక్కడెక్కడ అవి సరిపోయినట్టుగా ఉంటున్నాయో మనం పరిశోధించబోతున్నాం. Let's read Revelation chapter 2 and verse 2. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగిన నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. So there is something that the Lord says to this church. ఇక్కడ ఎఫెసీ సంఘానికి ప్రభు ఒక వర్తమానాన్ని ఇస్తా ఉన్నాడు. And that is that there are false apostles. మరి మీ మధ్య అబద్ధ అపోస్తలులు ఉన్నారు. Right, can you read that verse again please? మరలా చదువుదాం చూడండి. నీ క్రియలను, నీ కష్టము, నీ సహనం నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు
అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. Now this is the first church period after the death of the apostle John around 100 AD. మరి యేసుక్రీస్తు శిష్యుడైన అపొస్తలుడైన యోహాను చనిపోయిన తరువాత ఉన్నటువంటి సంఘం ఇది. Right? All the apostles are dead. అప్పటికి అపోస్తలులందరూ కూడా చనిపోయారు. But there arose some who called themselves apostles. అక్కడ కొంతమంది ఆ సమయంలో మేమే అపోస్తలులమని చెప్పుకునేటువంటి అబద్ధ బోధకులు వచ్చారు. And if you read the history of the church, సంఘ చరిత్రని గనక మనం ఒకసారి వెనకకి చదివినట్లయితే you would see that the first 50 years after the death of the apostle John, అపోస్తలుడైన యోహాను చనిపోయిన మొదటి 50 సంవత్సరాలు many false teachers rose up. చాలా మంది అబద్ధ బోధకులు లేవనెత్తబడ్డారు. And they claimed to be apostles. వారు ఏమని చెప్పుకున్నారంటే మేమే అపోస్తలులమని చెప్పుకోవడానికి ముందుకొచ్చారు. And they said, you must listen to us because we are the succession of the apostles of Jesus Christ. యేసుక్రీస్తు వారి అపోస్తలుల తరువాత ఈ పరిచర్యను కొనసాగించే అపోస్తలులం మేమే గనుక మేము ఏమి చెప్తామో అదే వినాలని సంఘం దగ్గరికి వచ్చి మోసం చేయటం మొదలు పెట్టారు. This is called apostolic succession. ఇది మరి అపోస్తలుల యొక్క కొనసాగింపును మనం చూస్తున్నాం. They claimed that. వారు మేమే అపోస్తలులమని చెప్పుకున్నారు. And they continued doing that for the next few hundred years. దాదాపు అది మొదలుకొని కొన్ని వందల సంవత్సరాల వలలాగు మేమే అపోస్తలులమని చెప్పుకుంటూ జీవించారు. And in the 4th century, 4వ శతాబ్దంలో they completely took over the mainline church. వారు ఈ మెయిన్ లైన్ సంఘాలన్నిటినీ వారి స్వాధీనంలోనికి తీసేసుకున్నారు. You know what they said? వారు ఏమని చెప్పారు తెలుసా? We get our apostleship from the apostle Peter. మేము అపోస్తలుడైన పేతురు దగ్గర నుండి మా అపోస్తలత్వమును మేము పొందుకున్నాం. He is the prince of the apostles. ఆయన అపోస్తలులందరికీ ప్రధానమైనటువంటి వాడు పేతురు. Jesus said to him, I give to you the keys of the kingdom. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అన్నాడు, ఇదిగో పాతాళలోక ద్వారములు తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు. So from him comes our authority. కనుక ఆయన నుండి మా అధికారం మా దగ్గరికి వస్తుందన్నాడు. You know what God calls them? దేవుడు వారిని ఏమని పిలిచాడు తెలుసా? He calls them liars. వారిని దేవుడు అబద్ధికులని పిలుస్తున్నాడు. Not everybody who stands up and claims to be, a preacher of the gospel is from God. నేను సువార్తను ప్రకటించే బోధకుడిని అపోస్తలుని చెప్పుకునేటువంటి వారందరూ కూడా దేవుని నుండి పంపబడినటువంటి బోధకులు కాదు. So you must be careful about that. కనుక అలాంటి బోధకుల విషయంలో విశ్వాసులమైన మనం జాగ్రత్తగా ఉండాలి. They claimed to be apostles, but there was a problem. వారు అపోస్తలుని చెప్పుకున్నారు కానీ అక్కడ ఒక సమస్య ఉన్నది. The problem was that they did not have the signs of the apostles. వారు అపోస్తలుమని చెప్పుకుంటున్నారు కానీ అపోస్తలులకు ఉండవలసినటువంటి లక్షణాలు గుర్తులు వారి జీవితంలో కనబడటం లేదు. Look at 2 Corinthians chapter 12 and verse 12. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 2వ కొరింథీయులు 12:12 సూచక్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనబరచబడెను. God gave the apostles some signs. దేవుడు అపోస్తలులకి కొన్ని సూచక్రియలు ఇచ్చాడు. By which you can know whether someone is an apostle or not. వాటిని వారు చేయటం ద్వారా ఇతను అపోస్తలుడా కాదా అని మనం నిర్ధారించవచ్చు. Those are signs and wonders and mighty deeds. సూచక్రియలు అద్భుతములు మహత్కార్యములు చేయగలిగిన శక్తిని దేవుడు అపోస్తలులకు ఇచ్చాడు. Look at Mark chapter 16. మార్కు సువార్త 16వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Verses 17 and 18. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. God gave the apostles some signs. దేవుడు అపోస్తలులకు కొన్ని సూచక్రియలు ఇచ్చాడు. And when they don't have these signs, ఎప్పుడైతే అపోస్తలుడు ఈ కార్యాలు చేయలేరో they are liars. వారు అబద్ధ అపోస్తలుడు. And they are false apostles. వారు అబద్ధికులైనటువంటి అపోస్తలుడు. So you see that this was there in the first 50 years of the church. మరి యోహాను చనిపోయిన తర్వాత మొదటి 50 సంవత్సరాలు ఇలాంటి అబద్ధ బోధకులు అపోస్తలులు మనకు కనబడతారు. Look at the same chapter, Revelation chapter 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి మరలా వద్దాం. And verse 4. 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. This was a church that left
their first love. ఈ సంఘము వారికి ఉన్నటువంటి మొదటి ప్రేమను కోల్పోయింది. Right, we have heard many good messages, I'm sure, on this subject. నీవు మొదటి ప్రేమను కోల్పోయావు అన్నటువంటి మాట మీద అద్భుతమైన ప్రసంగాలు మనందరం విని ఉండవచ్చు. But this is mainly talking about that church which existed in that time period. అయితే ఆ మాట పర్టికులర్ గా ఎవరి గురించి మాట్లాడాడంటే ఆ కాలంలో నివసించున్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. A direct result of false teachers and apostles. ఈ అబద్ధ అపోస్తలులు బోధకులు చేసిన పరిచర్యకు వచ్చినటువంటి ప్రతిఫలమే మొదటి ప్రేమను కోల్పోవటం. That they left their first love and became cool down in their faith. వారు మొదటి ప్రేమను దేవుని పట్ల కోల్పోయి వారి ఆత్మీయ జీవితంలో చల్లారిపోయారు. Now don't get me wrong, they were very orthodox in their faith. వారి జీవితంలో చాలా నిష్ఠగా ఉండగలిగినటువంటి వారని నేను చెప్పట్లేదు. They had great church discipline. వారికి సంఘం అంటే అద్భుతమైన క్రమశిక్షణ కలిగినటువంటి వారు. Some of them even had sound doctrine. వారు అద్భుతమైన శక్తివంతమైన సిద్ధాంతాలను కూడా కలిగి ఉన్నారు. They were working tirelessly for the Lord. వారు దేవుని కొరకు విరామము లేకుండా పనిచేశారు. But yet they had lost that spark of love they had for the Lord. అయినప్పటికీ క్రీస్తు ప్రేమ పట్ల వారు కలిగి ఉండవలసినటువంటి ఆ ఆసక్తిని వారు కోల్పోయారు. So to compensate for that loss of love, ఆ ప్రేమను తిరిగి సంపాదించుకోవడానికి to compensate for it, ఆ ప్రేమకు ప్రత్యామ్నాయముగా they became formalistic in their church services. వారి యొక్క ఆరాధన కార్యక్రమాల్లో మరి వారికి అనుగుణంగా వారు కొనసాగుతున్నారు. They became ritualistic. వారు మరి సాంప్రదాయమైనటువంటి క్రైస్తవులుగా మారిపోయారు. That's what happened right in the beginning. అది ఆరంభ సంఘంలోనే జరిగింది. I'm sure you understand what I mean by ritualistic. ఈ ఆచారబద్ధకమైన సంఘం అనంటే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. There was no longer such kind of spirit-filled preaching in the church. మరి ఆత్మతో నింపబడినటువంటి ప్రసంగాలు వారు ఆ దినాల్లో వినేటువంటి వారు కాదు. And they replaced that with reading liturgical, having a liturgical form of worship. ఆత్మ నడిపించినట్టుగా దేవుని వాక్యాలు బోధించేవారు కాదు కానీ మరి రాసి ఉన్నటువంటి ప్రసంగాలు, లిటర్జికల్ ప్రసంగాలు అంటే రాసి ఉన్నటువంటి ప్రసంగాలు, దాంట్లో ఏమి రాసి ఉంటే వాటిని బోధించేవారు. Not only that, but they would have a liturgical form of worship. ఆరాధన కూడా ఆత్మపూర్వకంగా చేసేవారు కాదు. ఏమి రాస్తున్నాయి ఆరాధనలో వాటిని మాత్రమే వారు చేయాలి. So the pastor would read something and the others would read back something else. పాస్టర్ గారు ఇక్కడ నుంచి ఏదో చదువుతా ఉంటారు, వెనకాల సంఘం అంతా చదువుతూ ఉంటారు. That's all, no heart in it. అంతేగాని హృదయపూర్వకంగా ఆరాధన ప్రార్థన వారు చేయలేరు. They would already decide what should be preached on each Sunday. మరి ప్రతి ఆదివారం ఆ సేవకుడు ఏమి బోధించాలో ముందుగానే వ్రాయబడి ఉంటుంది. And they have to just follow all that. ఆ సేవకుడు కేవలం ఆ పుస్తకంలో రాయబడిన విషయాలు ఫాలో అవుతే సరిపోతుంది. That's the church which left their first love. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టావు అని అంటా ఉన్నాడు. Look at another accusation the Lord brings against the church of the Ephesians. ఎఫెసీ సంఘములో దేవుడు మోపుతున్నటువంటి మరొక నేరం ఏంటో చూడండి. Look at verse 6. 6వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావని నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. Did you ever think of this word Nicolaitans? నికోలాయితులు అన్న మాటను ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? What does it mean? దాని అర్థం ఏంటండి? It's a Greek word. నికోలాయితులు అన్నటువంటి మాట గ్రీకు మాట. It comes from two Greek words. ఇది రెండు గ్రీకు పదాల నుండి వచ్చినటువంటిది. నికావ్ and Laos. Nikao and Laos or Laos. నికాయో లావోస్ అన్నటువంటి రెండు పదాల్లో నుండి నికోలాయితులు అన్న మాట వచ్చింది. Nikao means to conquer. నికావు అనగా జయించేవారు, జయించుట అని అర్థం. Laos means the common people. మరి లావోస్ అనగా సాధారణమైనటువంటి ప్రజలు అని అర్థం. Or the laity. సాధారణమైనటువంటి ప్రజలు. So what does this mean? దీని అర్థం ఏంటి? That those who claimed to be anointed by God to be preachers, teachers, pastors, bishops, మేము దేవుని చేత అభిషేకించబడిన బోధకులము, అపోస్తలులము, సేవకులమని ఎవరైతే చెప్పుకుంటున్నారో started ruling over the people who go to churches. వీరేం చేస్తున్నారంటే సంఘానికి వచ్చేటువంటి ప్రజల మీద ప్రభుత్వం చేస్తున్నారు, అధికారం చేసి వారి మీద యజమానాన్ని చూపిస్తూ ఉన్నారు.
So they conquered the common people. ఈ సాధారణమైనటువంటి విశ్వాసులందరినీ వీరు జయించేసి వారి మీద ప్రభుత్వం చేస్తున్నారు, అధికారులుగా చలామణి అవుతున్నారు. How do they do that? అది ఎలా చేస్తున్నారు? But by telling them we are someone special. మేము ప్రత్యేకమైన వారము, మీరు మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించారని సంఘాల్లో బోధిస్తున్నారు. We have been anointed by God. మేము దేవుని చేత నేరుగా అభిషేకించబడిన వారం. So we are special. మేము ప్రత్యేకమైనటువంటి వారం. If you want to go to God, మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే you have to come through us. మీరు మా ద్వారానే దేవుని దగ్గరికి వెళ్ళాలి. So they brought them under their control and authority. ఆ దినాల్లో ఉన్నటువంటి ఈ సేవకులు అభిషేకించబడిన అని చెప్పుకునేటువంటి వారు విశ్వాసుల యొక్క శ్రద్ధంతా వారి వైపుకు త్రిప్పుకున్నారు. You know what God says about them? దేవుడు వారిని గురించి ఏమని చెప్పాడు తెలుసా? Read it. దయచేసి చదవండి. 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావని నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. Did you always hear God loves you? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడన్న మాట మీరు ఎప్పుడు వింటూ ఉంటారు. But did you ever think about the things God hates? అయితే దేవుడు ద్వేషించేటువంటి వాటిని గురించి ఎప్పుడైనా విన్నావా? This is one of those things that he hates. దేవుడు ద్వేషించే విషయాల్లో ఒకటి ఏంటంటే ఈ నికోలాయితుల బోధల్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. Because he doesn't want anybody to stand between you and him. ఎందుకంటే నీకు నీ దేవునికి మధ్య ఎవరు కూడా అడ్డుగా నిలబడి ఆ స్థానాన్ని భర్తీ చేయాలని దేవుడు కోరుకునేవాడు కాదు. Look at 1 Timothy chapter 2 verse 5. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూడండి. For there is one God and one mediator between God and men, the man Christ Jesus. దేవుడొక్కడే, దేవునికి నీరాలకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. But these people claim to be the authorities in the church. అయితే ఈ అపోస్తలులం బోధకులమని చెప్పుకునేటువంటి వారు సంఘంలో మేమే అధికారులం, మేమే నాయకులం, అందరూ మా ద్వారానే దేవుని దగ్గర రావాలని చెప్పుకునేవారు. And they started to claim authority over the faith of God's people. వారు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్న ప్రజల మీద కూడా వారి అధికారాన్ని చూపించేటువంటి వారు. That's the Nicolaitans. వారినే నికోలాయితులు అంటున్నాం. God hates it. దేవుడి నికోలాయితుల క్రియలను ద్వేషిస్తున్నాడు. But you see, these three things were there in the first 50 years after the death of the apostle John. అపోస్తలుని యోహాను చనిపోయిన మొదటి 50 సంవత్సరాలు ఈ క్రియలు సంఘంలో జరుగుతా ఉన్నాయి. False apostles. అబద్ధ అపోస్తలులు. They left their first love. వారు మొదటి ప్రేమను విడిచిపెట్టారు ఎఫెసీ సంఘం. And then they have the Nicolaitans. నికోలాయితులు వారి సంఘంలో ఉన్నారు. This is the church of Ephesus. ఇది ఎఫెసులో ఉన్నటువంటి సంఘం పరిస్థితి. Do you remember who was the pastor of Ephesus for a long time? ఎఫెసీ సంఘానికి ఎక్కువ కాలం సేవ చేసినటువంటి సంఘ కాపరి ఎవరో తెలుసా? The apostle Paul. అపోస్తలుడైన పౌలు. Look at what he said to them before his death in the book of Acts. అపోస్తల కార్యంలో అపోస్తలుడైన పౌలు తన మరణానికి ముందు ఏం చెప్పాడో ఒకసారి చూడండి. Look at Acts chapter 20. 20వ అధ్యాయం అపోస్తల కార్యం. Look at verses 29 and 30. 29-30 వచనాలు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవరనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. This is Paul speaking to the Ephesian elders. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘపు పెద్దలకు పౌలు పలికినటువంటి మాటలు ఇవి. He prophesied and he said this was going to happen. ఆయన ప్రవచనాత్మకంగా చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తరువాత ఇలాంటి క్రియలు సంఘంలో మీ మధ్య తలెత్తుతాయని. And that's exactly what happened. పౌలు చెప్పినట్టుగానే ఎఫెసీ సంఘంలో అదే క్రియలు జరుగుతా ఉన్నాయి. Even the apostle John pastored that church for some time. అపోస్తలుడైనటువంటి యోహాను కూడా కొంతకాలం ఆ సంఘానికి కాపరిగా ఉన్నాడు. And you remember in his epistle, ఆయన రాసినటువంటి పత్రికలో మనం చూస్తే he said many antichrists have gone out from among us, he said. మరి మనలో నుండి అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరారని చెప్పాడు. False teachers. అబద్ధ బోధకులు. And he writes to to someone in his other epistles, and he says there are people who claim authority over you. మరి ఆయన మరి ఒక పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే ప్రజల మీద అధికారాన్ని కనబరచడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. And he says be careful about these people. అట్టి బోధకుల గురించి జాగ్రత్త పడి ఉండుడి అని యోహాను హెచ్చరిక చేస్తాడు. Look at 3rd John. 3వ యోహాను పత్రిక చూడండి ఒకసారి. Look at 3rd John and look at verse 9. 9వ వచనం. 3వ యోహాను పత్రిక 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతిని వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదరుచు అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక
వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. What is he doing? ఇతను ఏం చేస్తున్నాడండి? దియోత్రెఫే అనేవాడు The works of the Nicolaitans. నికోలాయితుల క్రియలను సంఘంలో చేస్తున్నాడు. It happened right there in the beginning. ఆరంభంలోనే ఇలాంటి క్రియలు సంఘంలో జరుగుతూ ఉన్నాయి. So we know that these messages were given not just to local churches in John's day, but to churches in history. యోహాను బ్రతికున్నటువంటి దినాల్లో ఉన్నటువంటి సంఘాలకు మాత్రమే కాదు, సంఘ చరిత్రలో అనేక సంఘాలకి వర్తమానాలు దేవుడిచ్చాడు. So they said, we are the clergy, you are the laity. అనేక సంఘాల్లో ప్రజలు ఏమని చెప్తున్నారంటే, మేము క్లర్జీలుగా ఉన్నాము, మీరు మాకు లోబడవలసినటువంటి వారై ఉన్నారు. God hated it. దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు. It is there today in many churches. ఇప్పటికీ అనేక సంఘాల్లో ఇలాంటి పద్ధతే కొనసాగుతున్నది. They say, we are priests. మేము యాజకులము, You are not. మీరు కాదు. Are you priests or not? మనందరం యాజకులమా కాదా చెప్పండి? We are all priests of God. మనందరము దేవుని యాజకులమే. You know what Peter said to the elders? పేతురు సంఘ పెద్దలకు ఏమని చెప్పాడు తెలుసా? Do not lord it over the Lord's flock. మీరు మందకు ప్రభువులైనట్టుగా ఉండకుడి అని పేతురు చెప్తున్నాడు. Look at verse 2 of 1 Peter chapter 5. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారమును ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండుడి. That's what he expects of his servants. మరి తన సేవకుల నుండి ప్రభు కోరుతున్నటువంటి కార్యం అదే. But these people say, we are the priests of God. అయితే నికోలాయితుల క్రియలు చేసేటువంటి వారు, మేమే యాజకులం, మేమే సేవకులం, మీరందరూ దాసులన్నట్టుగా చూస్తూ ఉంటారు. You want forgiveness of sins, you come to us. మీకు పాపక్షమాపణ కావాలా? మీరు మా దగ్గరికి వచ్చి అడగాలి. We will pray and you will be forgiven. మేము మీ కొరకు ప్రార్థన చేస్తే మీ పాపాలు క్షమించబడతాయి. There is one mediator between God and men. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు చెప్పినట్టుగా దేవునికి మానవునికి మధ్యవర్తి ఒకే ఒక్కడు. That is the man Christ Jesus. ఆయనే యేసుక్రీస్తు నరుడు. Let's go back to Revelation chapter 2. మరలా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనికి మనం తిరిగి వస్తాం. In verse 9 there is the message to the church of Smyrna. 9వ వచనంలో స్మిర్నాలో ఉన్నటువంటి సంఘానికి వర్తమానం ఇస్తూ ఉన్నాడు. Sorry, in verse 8. 8వ వచనం నుండి. Now read verse 9 please. 9వ వచనాన్ని చదువుదాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజం వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. So the church of Smyrna in history, now these are rough dates, okay? Don't think I'm giving you accurate dates. నేను ఖచ్చితమైనటువంటి సంవత్సరాలు చెప్పట్లేదు, ఇది కేవలం అంటే సమాంతరంగా ఉన్నటువంటి సంవత్సరాలు నేను చెప్తున్నాను. The Ephesian church is from 100 to 150 AD. ఎఫెసీ సంఘము మరి క్రీస్తు శకం 100 నుండి 150 మధ్యలో ఉన్నటువంటిది. And the church of Smyrna from 150 to 325 AD. స్మిర్నాలో ఉన్నటువంటి సంఘం క్రీస్తు శకం 150 నుండి క్రీస్తు శకం 325 మధ్యలో ఉన్నటువంటిది. Now in 325 an important event took place in the life of the church. మరి 325 సంవత్సరం క్రీస్తు శకం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం సంఘంలో జరిగింది. That is called the Council of Nicaea. నైసియా కౌన్సిల్ అనేటువంటిది జరిగింది. The church of Smyrna was a persecuted church. స్మిర్నాలో ఉన్న సంఘము బాగా హింసింపబడుచున్నటువంటి సంఘం. If you read that message of the Lord to that church, మరి దేవుడు ఈ సంఘానికి ఇచ్చిన వర్తమానాన్ని గనుక మనం చదివితే, he doesn't rebuke them for anything. ఆయన ఏ విషయంలోనూ స్మిర్నాలో ఉన్న సంఘాన్ని గద్దించటం లేదు. Because they are a persecuted church. ఎందుకంటే వీరు హింసింపబడుచున్నటువంటి సంఘం. But there was a problem in their days too. అయితే వారి దినాల్లో కూడా ఒక సమస్య ఉండేది. Look at verse 9 again. 9వ వచనాన్ని మరలా చూద్దాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవి. తాము యూదునమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. There was something at that time known as the synagogue of Satan. మరి సాతాను సమాజపు వారు అన్నటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. What is the synagogue of Satan? ఈ సాతాను సమాజం ఏంటండి? In that verse he says they say they are Jews but they are not. వారు యూదులు కాదు గాని మేము యూదులమని చెప్పుకుంటారు. What do they teach? అంటే వారు ఏం బోధిస్తారు? Well, if you read Paul's
letter to the Galatians, గలతీలకు పౌలు రాసిన పత్రికని గనక మనం చదివితే he already addressed this problem. ఆయన గలతీ సంఘంలో ఈ సమస్యను ఆయన మాట్లాడుతూ పత్రిక రాశాడు. How the Jews tried to implement the Mosaic law in the church. మెస్సియా ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా సంఘములో మరి తీసుకొని రావాలో మరి అక్కడ పౌలు వివరించాడు. The law of Moses. మరి మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా తీసుకొని రావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారో పౌలు వివరించాడు. He rebukes them. ఆయన దానిని గద్దించాడు. He said, "Oh foolish Galatians." మరి వెర్రివారైనటువంటి గలతీలారా, how do you think that having begun in the spirit you can finish with works? మీరు ఆత్మానుసారులుగా ఆరంభించి శరీరానుసారులుగా ఎలాగో ముగించగలుగుతున్నారు? The problem had already started in the early church. మరి ఆది సంఘంలోనే ఈ సమస్య ఆరంభమైనది. But what did these people teach? అయితే వీరు ఏమని బోధిస్తున్నారు? Firstly, they taught that the church has replaced Israel. మరి ఇశ్రాయేలుకు ప్రతిగా సంఘము దేవుడు ఏర్పరచుకున్నాడని చెప్తున్నారు. Remember, we have said that in the Old Testament God specifically dealt with Israel. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు జీవితంలో ప్రత్యేకమైన చొరవ తీసుకున్నట్టుగా మనం నేర్చుకున్నాం. But the problem was that they rejected their Messiah. అయితే ఇశ్రాయేలుకు ఉన్న సమస్య ఏంటంటే వారు భూమి మీదకి వచ్చినటువంటి మెస్సియాను తృణీకరించారు. So God temporarily rejected Israel. దేవుడు తాత్కాలికంగా ఈ ఇశ్రాయేలీలను తృణీకరించాడు. Always remember, it is temporary. ఎప్పుడు గుర్తుంచుకోండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తృణీకరించాడనంటే అది తాత్కాలికంగానే దేవుడు వారిని పక్కన పెట్టాడని అర్థం. You can go back and read in Romans chapter 11. Paul says all Israel will be saved. ఇశ్రాయేలులందరూ రక్షించబడతారని పౌలు తను రాసినటువంటి రోమా పత్రిక 11వ అధ్యాయంలో తెలియజేశాడు. Because God starts dealing with Israel once again in the tribulation. దేవుడు శ్రమల కాలంలో ఇశ్రాయేలు జీవితంలో మరలా చొరవ తీసుకొని వారిని రక్షించడానికి ప్రభు పని చేస్తాడు. The tribulation is called the time of Jacob's trouble. మరి ఈ యొక్క శ్రమల కాలాన్ని యాకోబు యొక్క శ్రమల కాలం అని పిలుస్తూ ఉంటారు. But these people say that God has forever rejected Israel. అయితే వీరేమని బోధిస్తున్నారంటే దేవుడు ఇశ్రాయేలీయులను శాశ్వతముగా తృణీకరించేశాడు అని చెప్తున్నారు. And the church has received all the promises of the Old Testament. ఇశ్రాయేలులకు పాత నిబంధనలో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ ఇప్పుడు అవి వారికి చెందినవి కావు, అవన్నీ సంఘానికి చెందినవని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. Remember what God said to Abraham. దేవుడు అబ్రహాముకి ఏమని చెప్పాడు జ్ఞాపకం తెచ్చుకోనండి. Remember those promises? అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానాలు గుర్తున్నాయా? Genesis chapter 12 verses 1 to 3. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. Genesis chapter 15, Genesis chapter 17, Genesis chapter 22. ఆదికాండం 15వ అధ్యాయంలో, ఆదికాండం 17వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు. And the promises he gave to Isaac and to Jacob. ఆ తరువాత ఇస్సాకు యాకోబులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు. The promises he gave to Israel. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు. The promises he gave to David. దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు. All these promises, they say, have been transferred to the church's account. అయితే ఇక్కడ స్మిర్నాలో బోధిస్తున్నటువంటి వారు ఏమని చెప్పారనంటే ఈ వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు ఇశ్రాయేలుకి చెందినవి కావు, అవి సంఘానికి చెందినవని తప్పుడు బోధ చేస్తున్నారు. They say the Christian has replaced the Jew. మరి యూదులకు ప్రతిగా క్రైస్తవులు ఏర్పాటు చేయబడ్డారని చెప్పడం మొదలుపెట్టారు. And the church has replaced Israel. ఇశ్రాయేలుకు ప్రతిగా సంఘం ఏర్పాటు చేయబడిందని చెప్తున్నారు. And there will no more be a literal kingdom for Israel. ఇశ్రాయేలులకు మరి నిజముగా రాజ్యం అనేది మరలా ఇవ్వబడదు అని బోధిస్తున్నారు. They teach that the church is the kingdom. సంఘమే దేవుని రాజ్యం అని బోధించడం మొదలుపెట్టారు. You may have heard some people preach like this. కొంతమంది అలాగూ బోధించటం మీరు అనేక చోట్ల విని ఉంటారు. And in their preaching they will say, Lord, build your kingdom. ఆ ప్రార్థనలో వారు ఏమని ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నీ రాజ్యమును కట్టండి. When we give our offerings, మనం కానుకలు ఇస్తున్నప్పుడు somebody will stand up and say, Lord, use this money for the extension of your kingdom. మనం కానుకలు సమర్పించినప్పుడు కానుకల కొరకు ఎవరైనా ప్రార్థన చేయమంటే, ప్రభువా ఈ కానుకలు నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొనండి అని ప్రార్థన చేస్తాం. That's not true. That cannot happen. అది జరగదండి. The kingdom is established. దేవుని రాజ్యం స్థాపించబడింది. Or it will be established. అది తప్పకుండా స్థాపించబడుతుంది. But the church is not established, the church is built. అయితే సంఘము స్థాపించబడదు, సంఘము కట్టబడుతుంది.
It is built with spiritual stones ఇది ఆత్మ సంబంధమైన రాళ్లతో సంఘము కట్టబడుతుంది. for a habitation for God. మరి For God to dwell in that temple. మరి దేవుడు సంఘంలో నివసించున్నట్లుగా ఆత్మ సంబంధమైన రాళ్లతో సంఘం మందిరం కట్టబడుతుంది. You don't build this kingdom. మనము రాజ్యాన్ని కట్టడానికి లేమండి. We are only here to preach the gospel to a lost and dying world. మనం నశించిపోతున్నటువంటి లోకానికి క్రీస్తు సువార్తను ప్రకటించడానికే మనం ఉన్నాం. The kingdom will be established when Christ comes back. యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి తిరిగి వచ్చినప్పుడు ఆయన రాజ్యం And స్థాపించబడుతుంది. that is for Israel. అది ఇశ్రాయేలుల కొరకు ఆయన స్థాపించబోయేటువంటి రాజ్యం. So they say the church is the kingdom. వారేమంటారంటే సంఘమే దేవుని రాజ్యం అని బోధిస్తూ ఉంటారు. You know what this led to later on in church history? ఈ సంఘ చరిత్రలో ఇది చివరికి ఏ విధమైన స్థితిలోనికి నడిపించిందో తెలుసా? That the church started persecuting the Jews. సంఘము యూదులను హింసించేంత స్థితిలోనికి వచ్చేసింది. They started killing the Jews. వారు యూదులను చంపడం మొదలు పెట్టారు. They said these are the people who killed Jesus Christ. యేసుక్రీస్తును చంపినటువంటిది ఈ యూదులే గనుక వీరిని హతమార్చాలి అని సంఘము యూదులను హింసించడం మొదలు పెట్టారు. God is finished with Israel. దేవుడు ఇశ్రాయేలులతో ఇక ఆయన ముగించేసుకున్నాడు గనుక వీరు ఉండటానికి వీల్లేదని తీర్మానం చేశారు. That is what the synagogue of Satan. సాతాను సమాజపు వారనంటే వారు చేసేటువంటి బోధలు క్రియలు అవే. They say they are the Jews now, spiritual Jews. మేమే ఆత్మ సంబంధమైనటువంటి యూదులము, ఇక యూదులకు స్థానం లేదని ప్రకటిస్తున్నారు. God is not a liar. దేవుడు అబద్ధికుడు కాదండి. He will fulfill every promise he gave to Abraham, Isaac and Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం ఆయన నిశ్చయముగా నెరవేర్చి తీరుతాడు. He's not going to say to them one day, I fulfill the promises. నేను మీ వాగ్దానాలు మరి నెరవేర్చేసేసాను అని చెప్పడు. Look at the church, this is the fulfillment. చూడండి సంఘంలోనే నెరవేర్చేసేసాను అని చెప్పడు ఆయన. And Abraham, Isaac and Jacob would look at God and say, what is he talking about? అలా ప్రభు చెప్తే గనక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆశ్చర్యపోయి ప్రభువా నువ్వేం మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తారు. They are not our seed, physical seed. వారు మరి శరీర సంబంధమైనటువంటి సంతానము కాదు. The promises are given to the physical seed. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వారి శరీర సంబంధమైన సంతానానికి ఆయన వాగ్దానం చేశాడు. So the synagogue of Satan was there. సాతాను సమాజపు వారంటే ఈ విధమైనటువంటి బోధలు చేసేటువంటి వారు. Now we come to the worst part probably of the church age, the church of the Pergamos. మరి పెర్గెములో ఉన్నటువంటి సంఘము వర్తమానం దగ్గరికి వచ్చేసరికి భయంకరమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. Look at verse 13 of Revelation chapter 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. The problem here in this Pergamos period is that there was something called Satan's seat. ఈ పెర్గెము సంఘం యొక్క కాలములో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే సాతాను సింహాసనము అనేటువంటి మాట. What is the seat of Satan? ఈ సాతాను సింహాసనం ఏంటండి? Did you ever think about it? ఎప్పుడైనా ఈ మాటను గురించి ఆలోచించారా? Well, you see, this is one of those rare times when history throws light on some Bible verses. మరి ఇవి కొన్ని సందర్భాల్లో మరి చరిత్ర ఈ బైబిల్ వచనాల మీద గొప్ప వెలుగును మనకు ప్రకాశింపజేస్తుంది. The origin of idolatry. మరి విగ్రహారాధన యొక్క మరి ఆరంభము Where did it happen? ఎక్కడి నుంచి ఆరంభమైనది? Before the flood of Noah, నోవాహు యొక్క జలప్రలయం కంటే ముందు there was no idol worship. మరి విగ్రహారాధన లేదండి. There were gods who were worshipped by the people. మరి ప్రజల చేత ఆరాధించబడే దేవుళ్ళు ఉండేవారు, but they didn't make idols of them. అయితే వారు దేవుళ్ళకి విగ్రహాలు చేసుకుని ఆరాధించేవారు కాదు. Idol worship started after the flood in Babylon. మరి ఈ విగ్రహారాధన అనేటువంటిది జలప్రలయం తరువాత బబులోనులో ఆరంభమైనటువంటిది. That's where it started in Babylon.
ఇది బబులోనులో ఆరంభమైనటువంటిది విగ్రహారాధన. It was started by a man named Nimrod that you read about in Genesis chapter 10. మరి ఆదికాండం 10వ అధ్యాయంలో నిమ్రోదుని గురించి మనం చదువుతాం. నిమ్రోదుతో ఈ యొక్క విగ్రహారాధన ఆరంభమైనది. He and his wife Semiramis, who is not named in the Bible, మరి నిమ్రోదు తన భార్య అయిన సెమిరామిస్ అనే పేరు బైబిల్లో లేదు, చరిత్ర చెప్తున్నది. నిమ్రోదు సెమిరామిస్ అనేటువంటి భార్యాభర్తలు. they together started idol worship after the flood of Noah. వారిద్దరి కలిసి జలప్రళయం తరువాత విగ్రహారాధన ఆరంభించారు. But you see, when Nimrod started this idol worship, నిమ్రోదు ఎప్పుడైతే విగ్రహారాధన ఆరంభించాడో Shem was already alive, was alive still at that time. ఆ సమయంలో షేము బ్రతికే ఉన్నాడు. Remember, Shem lived, I think, 500 years after the flood. షేము జలప్రళయం తర్వాత దాదాపు 500 సంవత్సరాలు జీవించాడు. Or was it Noah, one of them? But Shem was certainly alive. మరి నిశ్చయముగా షేము ఆ దినాల్లో బ్రతికి ఉన్నాడు. And under his rule, he did not allow his descendants to worship idols. షేము యొక్క పరిపాలనలో ఆయనని వెంబడించేటువంటి వారు, ఆయన తరం వారిని ఈ విగ్రహారాధన చేయటానికి షేము ఏమాత్రం ఒప్పుకోలేదు. Because remember, all the people on the earth were the descendants of Shem, Ham and Japheth. జలప్రళయం తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరి సంతానం అంటే షేము, హాము, యాపేత్ అనేటువంటి మరి నోవాహు ముగ్గురు కుమారుల యొక్క సంతానం. Nimrod was the grandson of Ham. నిమ్రోదు కూడా ఎవరు అంటే హాము యొక్క ముని మనవడు అయినటువంటి వాడు. He was the son of Cush. ఆయన కుష్ యొక్క కుమారుడు. So because of the fear of Shem, షేము యొక్క భయమును బట్టి Nimrod and his wife started idol worship secretly. నిమ్రోదు తన భార్య అయిన సెమిరామిస్ ఇద్దరు కూడా విగ్రహారాధనను రహస్యముగా ఆరంభించారు షేముకు భయపడి. And if anyone should join their group, ఎవరైనా వారి గుంపును చేరితే they would go through some rigorous testing. వారు కొంచెం కఠినమైనటువంటి పరీక్ష గుండా వెళ్ళేటువంటి వారు. And only then they would be allowed into their secret group. అప్పుడు మాత్రమే వారు రహస్యంగా ఆరంభించిన ఈ విగ్రహారాధన గుంపులోనికి వారిని చేర్చుకునేటువంటి వారు. One of the things that they would do in this secret religion, ఈ యొక్క రహస్య మతములో వారు చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే they would make them to drink an intoxicating drink. వారు మరి మత్తుమందు దాగి బాగా మత్తులైపోయేటట్టుగా వారిని ప్రోత్సహిస్తారు. And there they would make them to go into a trance where they would have encounters with their gods. మరి ఆ మద్యము మత్తులో మునిగిపోయిన తరువాత వారు దేవతలతో కలుస్తారన్నటువంటిగా ఉండేటువంటి వారు. And one of the things they had there was temple prostitution. మరి అక్కడ భయంకరంగా జరిగేటువంటి కార్యం ఏంటంటే మరి గుడిల్లో మందిరాల్లో వ్యభిచారం చేసేటువంటి వారు. I don't want to say this publicly, but I think you understand where I'm going with this. మరి నేను ఇది బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడట్లేదు కానీ మీరు గ్రహించాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. Well, I won't say it here at least. I say it publicly generally. మరి నేను ఇక్కడ చెప్పకపోయినా సర్వసాధారణంగా ప్రజల ఎదుట మాట్లాడుతుంటాను. That this is the religion started by Nimrod, which is there all over the world, even in this country. మరి నిమ్రోదు ద్వారా ఆరంభించబడినటువంటి మతం ప్రపంచమంతటా భారతదేశంలో కూడా ఉంటున్నది. So the seat of Satan after the flood was in Babylon. మరి జలప్రళయం తర్వాత సాతాను సింహాసనము బబులోనులో వేయబడినటువంటిది. Remember, after some time during the days of the kings of Judah, మరి యూదా రాజులు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించటం మొదలుపెట్టినప్పుడు in the 6th century BC, మరి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో Babylon came into power once again. బబులోను దేశం మరలా అధికారంలోనికి వచ్చింది. And once again you see the idolatry in Babylon. మరలా బబులోను దేశంలో విగ్రహారాధన భయంకరంగా మనం చూస్తాం. King Nebuchadnezzar made a great image. నెబుకద్నెజర్ రాజు ఒక గొప్ప ప్రతిమను తయారు చేస్తాడు. And he said everybody should bow down and worship this అతని image. సంస్థానాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలని చెప్తాడు. Remember that? ఆ స్టోరీ మీ అందరికి గుర్తొచ్చిందా? The seat of Satan went from Babylon to Egypt. ఈ సాతాను యొక్క సింహాసనము బబులోను నుండి ఐగుప్తుకు వెళ్ళింది. And then from Egypt it went back to Babylon. ఐగుప్తు నుండి మరలా బబులోనుకు వెళ్ళిపోయి. But Babylon was conquered by the Medes and the Persians. మరి
బబులోను దేశం ఆ తరువాత మాదియా పారసీకుల చేత అది జయించబడింది. You read about it in Daniel chapter 5. మరి ఈ సంగతులు దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. When the Medes and the Persians occupied Babylon మాదియా పారసీకులు వచ్చి ఎప్పుడైతే బబులోను దేశాన్ని ఆక్రమించుకున్నారో under the rulership of Cyrus and Darius, మరి దర్యావేషు ప్రభుత్వ కాలంలో దాన్ని వారి స్వాధీనంలో తీసుకున్నారు. they kicked out the seat of Satan from there. మరి వారు They removed the seat of Satan. ఈ సాతానిక సింహాసనాన్ని ఆ స్థలం నుండి మరి కోరేషు దర్యావేషు ప్రభుత్వ కాలంలో దాన్ని తృణీకరించేశారు. And from there it went to Pergamus. ఈ సాతాను సింహాసనం అక్కడి నుండి ఎక్కడి చేరుకుందంటే పెర్గముకు చేరుకుంది. And there were a group of people in Pergamus known as the Etruscans. ఈ పెర్గములో ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు ప్రజలు ఉండేటువంటి వారు, ఎట్రుస్కర్స్ అనేటువంటి ఒక గుంపు ఉండేటువంటి వారు. They took the seat of Satan from Pergamus to Rome. ఈ సాతాను సింహాసనం యొక్క విత్తనం మరి పెర్గము నుండి రోముకు తీసుకొని వచ్చారు. The main teaching of this mystery religion of Babylon, ఈ మర్మముగా ఉన్నటువంటి ఈ మతం యొక్క బోధలు ఏ విధంగా ఉండేయంటే, the main thing ప్రాముఖ్యమైనటువంటి బోధ ఏంటంటే is that there will be a high priest to their God. వారి దేవునికి ఒక ప్రధాన యాజకుడు ఉంటాడు. But that high priest will also be the king of the people. ఈ ప్రధాన యాజకుడుగా మాత్రమే కాకుండా ప్రజలకు రాజుగా కూడా ఉంటాడు. In BC 70, క్రీస్తు పూర్వం 70లో when this religion went to Rome, ఎప్పుడైతే ఈ సాతాను సింహాసనం యొక్క ఈ మతం అనేటువంటిది రోముకి వెళ్ళిందో, they made Julius Caesar not only emperor but the high priest of the Babylonian order. జూలియస్ సీజర్ అనేటువంటి వ్యక్తిని ప్రధాన యాజకుడిగా మాత్రమే కాకుండా ఆ దేశానికి రాజుగా అతన్ని చేశారు. So he was both priest and king. ఈ జూలియస్ సీజర్ అనేటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, రాజుగాను ఉన్నాడు. Now brethren, I want you to understand this. సహోదరులారా, ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. That this church period from 325 to 500 AD, క్రీస్తు శకం 325 నుండి 500 సంవత్సరాల వరకు, this is not just a place, you see, it is a time period. ఈ పెర్గమం అనేటువంటిది ఒక స్థలమే కాదండి, అది ఒక కాలమానాన్ని మనకు తెలియజేస్తుంది. From 325 to 500, 325 నుండి 500 సంవత్సరాల వరకు మధ్య ఉన్న కాలం. Satan's seat was in Rome. సాతాను యొక్క సింహాసనము ఇప్పుడు రోమ్లో ఉన్నది. But you know what the problem was? అయితే సమస్య ఏంటో తెలుసా? In the 4th century AD, Rome was destroyed by some other people. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యం వేరే వారి చేత ధ్వంసం చేయబడింది. They are known as the Goths and the Visigoths and the Vandals. They came and destroyed Rome. Some people from Europe came and destroyed Rome. మరి యూరప్ దేశం నుండి కొంతమంది వ్యక్తులు వచ్చి రోమ్ని ధ్వంసం చేసి దాన్ని స్వాధీనపరుచుకున్నారు. And Rome was divided into two parts. రోమా సామ్రాజ్యం రెండుగా విభజించబడింది. The western part and the eastern part. మరి దక్షిణ భాగం, తూర్పు భాగం. And the new emperor of Rome was a king named Constantine. ఈ రోమా రాజ్యానికి క్రొత్త మరి చక్రవర్తి ఎవరు వచ్చారంటే కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి వచ్చాడు. And if you are familiar with church history, సంఘ చరిత్రను మీరు గనుక అర్థం చేసుకోగలిగితే, you would know that this man claimed to become a Christian. ఈ కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి క్రైస్తవుడని మనం నేర్చుకుంటాం. It's a lie. అది అబద్ధమండి. You know what he claimed? ఈ కాన్స్టంటైన్ ఏమని చెప్పుకున్నాడు తెలుసా? He was going to war one day. ఆయన ఒక రోజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు, And suddenly he saw a vision in heaven. ఆయన యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆకాశంలో ఒక దర్శనం చూశానని, And that vision he saw a cross. ఆ దర్శనంలో సిలువను చూశానని, And there was a voice which spoke to him. ఆ సిలువలో నుండి ఒక స్వరం వినబడిందని, And it said, "In this sign conquer." మరి ఈ గుర్తుతో నీవు విజయం పొందుతావు అనేటువంటి మాటను విన్నాడు. So on the clothes of his army he put a cross. ఆయన అది మొదలుకొని తన సైన్యం అంతటి యొక్క వస్త్రాల మీద సిలువ గుర్తు వేశాడు. On their shields there was the sign of the cross. వారి యొక్క షీల్డ్స్ మీద, డాళ్ల మీద కూడా ఆ సిలువ గుర్తులు వేసుకున్నాడు. And he won that war. ఆ తరువాత ఆ యుద్ధాన్ని ఈ కాన్స్టంటైన్ జయించేశాడు. So that's why many people think he was a Christian. ఆయన ఈ స్టోరీ చెప్పాడు కాబట్టి చాలా మంది ఏమంటారంటే, నిజమే, కాన్స్టంటైన్ యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, ఆయన కూడా విశ్వాసాన్ని చెప్తుంటారు. Do you get saved by looking at a cross in the sky?
ఆకాశంలో సిలువ కనబడగానే నువ్వు రక్షణలోకి వచ్చేస్తావా? How do you get saved? ఒక వ్యక్తి రక్షణలోకి రావాలంటే ఏం చేయాలి? He must realize he's a sinner. ఆయన పాపే ఒప్పుకోవాలి. He must believe that Jesus died for his sins, was buried and rose up again. యేసుక్రీస్తు తన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మాలి. Only then he gets saved. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి రక్షణలోకి వస్తాడు. Constantine never did that. కాన్స్టంటైన్ తన జీవితంలో ఎప్పుడు ఒప్పుకోలు ప్రార్థన చేయలేదు. Never. ఆయన ఎప్పుడు చేయలేదండి. But you know what he did? ఆయన ఏం చేశాడు తెలుసా? He was a very intelligent ruler. ఈయన చాలా తెలివితేటలు కలిగినటువంటి రాజుగా ఉన్నాడు. In his kingdom, the seat of Satan was already there, pagan idolatry. మరి ఈయన యొక్క పరిపాలనలో ఈ సాతాను సింహాసనం అనేటువంటిది ఆల్రెడీ అక్కడ స్థాపించబడింది. What he thought was this: కాన్స్టంటైన్ ఏమని ఆలోచించాడంటే, half of my people are idol worshippers. నా సామ్రాజ్యంలో సగం మంది విగ్రహారాధికులు, half of them are Christians. నా రాజ్యంలో మిగతా సగం మంది క్రైస్తవులు. How do I unite them? నేను వారిద్దరిని ఎలా ఏకం చేయాలి? He said, let me do this. నేను ఇలా చేస్తాను. I will take the idols of the pagans, నేను ఈ అన్ని జనుల యొక్క విగ్రహాలను తీసుకొని and give them Christian names. వారికి క్రైస్తవ పేర్లు పెడతాను. He took the temples of the idols, మరి విగ్రహారాధికుల యొక్క గుడులను, మందిరాలను తీసుకొని he turned them into what he called cathedrals. వాటిని cathedrals గా మార్చేశాడు. He took the priests of the idols, మరి విగ్రహారాధికుల యొక్క యాజకులను తీసుకొని and made them the priests of these so-called churches. ఆ గుడిలో ఉన్నటువంటి పూజారులను తీసుకొని మందిరాల్లో యాజకులుగా ప్రతిష్ఠించాడు. That's why you see them wearing those clothes, those long robes which were used in the worship of idols in Babylon. చూడండి, బబులోనులో మరి ఎప్పుడైతే విగ్రహారాధన చేసేటువంటి వారు ఈ పొడవైన అంగీలు వేసుకునేటువంటి వారో, అది మొదలుకొని ఈ యాజకులుగా నియమించబడినటువంటి వారు పొడవైన అంగీలు, నడుముకు తాడు కట్టుకోవటం మొదలుపెట్టారు. And that's what Constantine did to destroy Christianity. క్రైస్తవ్యాన్ని పూర్తిగా నాశనం చేయటానికి ఈ విగ్రహారాధికులను, క్రైస్తవులను మొత్తం కలిపివేసి క్రైస్తవ్యాన్ని మంటగలపాలనుకున్నాడు. You know the meaning of the word Pergamos? పెర్గమస్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? The meaning is much marriage. మచ్ Marriage. మ్యారేజ్. A lot of marriage. అనేకమైన వివాహాలు, సామూహిక వివాహాలు, or a great marriage you could say. మరి గొప్ప వివాహాలు. The marriage was between Christianity and idolatry. అంటే ఈ వివాహం ఎవరి మధ్య జరిగింది? విగ్రహారాధికులు, క్రైస్తవుల మధ్య వివాహం జరిగిపోయింది. Now I don't have the time to go into the details. ఇంకా వివరంగా చెప్పడానికి సమయం లేదు కానీ, but you see, they started worshipping the idols of Mary and Joseph. అక్కడి నుంచి వాళ్ళు ఏం మొదలు పెట్టారంటే, యోసేపు విగ్రహాన్ని, మరియమ్మ విగ్రహాన్ని ఆరాధించడం మొదలు పెట్టారు. And the idols of Jesus as a baby. యేసుక్రీస్తు వారు బాల్యంలో ఉన్నటువంటి బొమ్మను తయారు చేసుకుని దాన్ని ఆరాధించడం మొదలు పెట్టారు. The idols of angels. మరి దేవదూతల యొక్క విగ్రహాలు పెట్టి వాటిని ఆరాధించడం మొదలు పెట్టారు. The idols of the apostles. అపోస్తలుల యొక్క విగ్రహాలు పెట్టడం మొదలు పెట్టారు. The idols of other saints. మరి ఇతర పరిశుద్ధుల యొక్క విగ్రహాలను సంఘాల్లోకి తీసుకుని వస్తున్నారు. That is the seat of Satan. దానినే సాతాను సింహాసనం అని మనం చెప్తాం. Paul calls it the mystery of iniquity. పౌలు అంటున్నాడు, ఇది అనైక్యతతో కూడినటువంటి మర్మం అని అంటున్నాడు. You must remember this. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. If Jesus has his church, యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని కలిగి ఉంటే, the devil also has a church. మరి సాతానుడు కూడా తన సంఘాన్ని కలిగి ఉన్నాడు. Whatever God does, the devil also does. దేవుడు ఏమి చేస్తున్నాడో సాతానుడు కూడా అదే చేస్తున్నాడు. You can see that in the Bible as well. మీరు బైబిల్లో ఆ విషయాన్ని మీరు చూడవచ్చు. Satan's religion. సాతాను యొక్క మతం. It started right here in Pergamos. మరి పెర్గమస్లో అది ఆరంభమైనది. And the Lord says, you have there the seat of Satan. మరి మీ మధ్యలో సాతాను సింహాసనం ఉన్నదని దేవుడు అంటున్నాడు. Look at Revelation chapter 2 and verses 14 and 15. 2వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూడండి. అయినను నేను మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. They had the doctrine of Balaam. వారు బిలాము యొక్క బోధలను కలిగి ఉన్నారు. Again, we don't have the time to go into the details. మరలా ఇక్కడ వివరంగా నేర్చుకోవడానికి మన సమయం లేదు. The Nicolaitans are there also.
మరలా పెర్గెమములో నికోలాయితుల బోధలను అనుసరించే వారు కూడా ఉన్నారు. They said, we are the priests. మేమే యాజకులము అని చెప్పుకునేటువంటి వారు. They were created by Constantine. మరి వీరు కాన్స్టంటైన్ చక్రవర్తి ద్వారా సిద్ధపరచబడిన వారు. He made them kings of those cathedrals. ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి ఈ కెథడ్రల్స్ కి మందిరాలకి వారినే నాయకులుగా రాజులుగా చేసేసాడు. He called them bishops. వారిని బిషప్పులని పిలవటం మొదలు పెట్టాడు. They would wear a crown. వారు కిరీటాన్ని ధరించుకుంటారు. And they would wear long robes in white or black. వారు తెలుపు గాని నల్లటి గాని పొడవైనటువంటి వస్త్రాలు అంగీలు ధరిస్తారు. All this was started here. ఇవన్నీ ఎక్కడి నుండి ఆరంభమైనవి అంటే ఈ పెర్గమములో ఆరంభమైనవి. And Jesus says the seat of Satan is there. యేసు ప్రభువారు ఖండిస్తూ చెప్తున్నాడు, సాతాను సింహాసనం మీ మధ్య ఉన్నది. So I'm sure you know what the seat of Satan is. ఈ సాతాను సింహాసనం అనేటువంటిది ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. Very quickly I will go through, without going into the details. ఇంకా వివరణాత్మకంగా వెళ్లకుండా మనం మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. Look at verse 20. 20వ వచనం చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది తన దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. Now look at that. The church of Thyatira is from 500 to 1000. మరి 4వ సంఘం తుయతైరలో ఉన్నటువంటి సంఘం క్రీస్తు శకం 500 నుండి 1000 సంవత్సరాల వరకు. And here you have the doctrine of Jezebel. ఇక్కడ యెజబేలు యొక్క బోధలు మనకు కనబడతా ఉన్నాయి. This Jezebel is none other than the church which started in Rome. ఈ యెజబేలు అనేటువంటిది రోమాలో ఆరంభించబడినటువంటి సంఘమే. The church which has married idolatry. విగ్రహారాధనను వివాహమాడినటువంటి సంఘం. Again, we don't have the time to get into the details. I'm sure you know who Jezebel is in the Old Testament. మరి పాత నిబంధనలో యెజబేలు యొక్క జీవితం ఏంటో మనకు తెలుసు గనుక ఇక్కడ తను చేసే క్రియలేంటో మీకు అర్థమైపోవాలి. She was the daughter of the priest of Baal and the king of that country. మరి ఆ బయలు యొక్క కుమార్తె ఆ దేశం యొక్క రాజకుమార్తెగా ఉండేది. Her father was the priest of Baal. ఆమె యొక్క తండ్రి మరి బయలుకు యాజకుడిగా ఉండేటువంటి వాడు. And he was the king of Phoenicia. ఆయన ఫినిషియా అన్నటువంటి దేశానికి రాజుగా ఉండేవాడు. Remember, he is king and priest. ఆయన రాజుగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు, గుర్తుంచుకోండి. Do you know who else is king and priest? రాజుగా యాజకుడిగా ఉన్నటువంటి వారు ఇంకెవరున్నారో తెలుసా? Jesus Christ. So these are imitating Jesus. యేసుక్రీస్తుని వారు అనుకరిస్తున్నారు అంతే. Baal worship. This church is the church of Baal, really. రోమాలో ఆరంభించబడిన సంఘం బయలును ఆరాధించే సంఘముగా బయలుదేరింది. The priests are the priests of Baal. మరి అక్కడ ఉన్నటువంటి యాజకులు బయలుకు ఆరాధన నడిపించేటువంటి యాజకులుగా ఉన్నారు. Later on, maybe in the future, if we have the time, I will talk about how cannibalism will be there in the tribulation, which was there in Baal worship. ఆ తరువాత మరి ట్రిబులేషన్ లో ఉండేటువంటి క్యానిబలిజం ఏ విధంగా ఈ బయలు ఆరాధనలో ఉన్నదో మనం చూస్తాం. Look at verse 24. 24వ వచనం చూడండి. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. They had the depths of Satan in Thyatira. మరి తుయతైరలో వారు మరి సాతానుకు రుణస్సులైనటువంటి సంగతులు ఉన్నాయి. You know the depths of Satan in that verse. 24వ వచనంలో సాతాను యొక్క గూఢమైన సంగతులు, secret religion, రహస్య మతం, the worship of devil, it's there in the church of Rome. రోమా సంఘములో సాతాను ఆరాధన కనబడతా ఉన్నది. Jezebel is found there. యెజబేలు అక్కడ కనబడుతున్నది. And if you read in history, from 500, starting from 500 AD till 1500 AD is known as the Dark Ages. క్రీస్తు శకం 500 నుండి 1500 సంవత్సరాల వరకు దానిని చీకటి యుగం అని పిలుస్తూ ఉంటారు. Christians don't call it the Dark Ages. క్రైస్తవులు ఈ యొక్క సమయాన్ని చీకటి యుగం అని పిలవరండి. It is the secular historians who gave this name. మరి లోక సంబంధమైనటువంటి చరిత్రకారులు ఆ పేరు పెట్టారు చీకటి యుగం అని. This is the time when the church of Rome ruled the world with a rod of iron. ఎందుకంటే
ఈ యొక్క 1000 సంవత్సరాల కాలంలో రోమా ప్రభుత్వం చాలా భయంకరంగా ప్రజల్ని పరిపాలన చేసింది. Not the Roman government, the Roman church. రోమా సంఘం భయంకరంగా ప్రజల్ని పరిపాలన చేసింది. And they took the Bible away from Christians. వారు క్రైస్తవుల దగ్గర నుండి బైబిల్ని తీసేసుకున్నారు. And they burned their Bibles. వారి బైబిల్లను కాల్చివేశారు. And they burned the preachers of the gospel. మరి సువార్తను ప్రకటించేటువంటి సువార్తికులను కూడా కాల్చి చంపేశారు. They killed Christians. అనేక మంది క్రైస్తవులను చంపివేశారు. If they did not join their church. మరి వారు ఆ సంఘములో చేరకపోతే, సాతాను సంఘములో చేరని వారందరినీ చంపివేశారు. Thousands upon thousands were martyred for Christ. This is history. This is a fact. వేల కొలది ప్రజలు ఈ 500 క్రీస్తు శకం 500 నుండి 1500 మధ్య కాలంలో వేల కొలది క్రైస్తవులు చనిపోయారు. ఇది చరిత్రలో రుజువైనటువంటి విషయాలు. Not my opinion. ఇవి నా యొక్క విషయాలు కాదని, నేను చెప్పే విషయాలు కాదు. Look at the message to the church of Sardis. సార్దీస్లో ఉన్న సంఘానికి రాయబడినటువంటి వర్తమానం చూడండి. Look at verse 1 of chapter 3, Revelation. 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. The result of Pergamos and Thyatira's influence was a dead church. ఈ పెర్గము థియతైరా సంఘముల యొక్క ప్రభావము ఎటువంటి సంఘాన్ని సార్దీస్లో తీసుకొని వచ్చిందంటే, మృతమైనటువంటి సంఘాన్ని తీసుకొని వచ్చింది. Look at verse 2. 2వ వచనం చూడండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. It was a dead church. ఇది చచ్చిపోయిన సంఘం. The works were not perfect. వారి క్రియలు సరిగా లేవండి. Look at verse 4. 4వ వచనం చూడండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. Everybody's garments were defiled. మరి ప్రతి ఒక్కరి వస్త్రములు పాడైపోయాయి. But there were some whose garments were not defiled. అయితే మీలో కొంతమంది ఉన్నారు, వారి వస్త్రములు ఇంకా పరిశుద్ధముగా తెల్లగా ఉన్నాయి. In history, these are men like John Wycliffe. మరి ఇలాంటి వారు చరిత్రలో మరి ఉన్నటువంటి జాన్ విక్లిఫ్ లాంటి దైవజనుడు. Men like Savonarola. సెవెన్ అరోమా అన్నటువంటి దైవజనుడు. సెవెనారోలా. John Huss. జాన్ హాస్ అన్నటువంటి దైవజనుడు. All of them were killed by this church of the devil. ఇలాంటి గొప్ప దైవజనులు ఈ సాతాను సమాజం వారి చేత చంపబడ్డారు. They were killed, they were martyred. వారు చంపబడ్డారు, క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు. Right, in verse 4 there are some whose garments are not defiled. చూడండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లోని యొద్ద ఉన్నారు. True Christians. నిజమైన క్రైస్తవులు. So this church of Sardis brings us to 1500. ఈ యొక్క సార్దీస్లో ఉన్నటువంటి సంఘం మనని 15 క్రీస్తు శకం 1500 సంవత్సరం వరకు మనల్ని తీసుకుని వెళ్తుంది. And this church period known as the Church of Philadelphia ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం యొక్క కాలమును ఏమని పిలుస్తున్నామంటే, is the greatest period of the history of the church. ఇది సంఘ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి సమయం. Because this is the church which produced the Reformation. మరి గొప్ప అంటే గొప్ప పునరుద్ధీకరణ తీసుకొని వచ్చినటువంటి సంఘం ఇది. I don't know how many of you have heard of the Protestant Reformation. మరి ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ గురించి మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. Christians, you might be thinking, what way is this related to me? దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు ఇవన్నీ నాకు ఏం బోధిస్తుంది, దీంతో నాకు సంబంధం ఏంటి అనుకోవచ్చు. How will it profit me? ఇవి నాకు ఎలా లాభాన్ని చేకూర్చగలవు? A wise man said this. ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి ఇలా చెప్పాడు: If you do not know history, నీవు చరిత్రను తెలుసుకోకపోతే you will repeat history. నీవు చరిత్ర మరలా అదే చరిత్రను కొనసాగిస్తావు. All the mistakes the church did in history will be repeated again. సంఘ చరిత్రలో సంఘం చేసినటువంటి పొరపాట్లను గ్రహించకపోతే మరలా అదే పొరపాట్లు మనం చేయాల్సి వస్తుంది. Now remember, from 500 to 1500 is the dark ages. క్రీస్తు శకం 500 నుండి 15 వరకు మరి అది చీకటి యుగం అని మనం నేర్చుకున్నాం. And it is the dark ages because the Bible was banned. ఎందుకు చీకటి యుగం అంటే బైబిల్ విశ్వాసుల చేతిలో ఉండకుండా బ్యాన్ చేసేశారు. బైబిల్ కనబడితే కాల్చివేశారు. In Psalm 119 the Bible says, the entrance of thy words giveth light. 119వ కీర్తనలో మనం ఒక వచనాన్ని మనం అక్కడ చూస్తాం. The entrance of thy words
giveth light. నీ వాక్యమే నాకు వెలుగుని కలగజేస్తుందని అంటున్నాడు. No word of God, no light. దేవుని వాక్యం లేకపోతే వెలుగు లేదు. But in 1500, the Reformation started through a man named Martin Luther. ఈ 1500 సంవత్సరం దాటిన తరువాత మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ రిఫర్మేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. This was in Germany. ఇది జర్మనీలో ఆరంభమైంది. He was a Roman Catholic monk. ఇతను రోమన్ క్యాథలిక్ మోంక్ గా ఉండేటువంటి వాడు. And he read the Bible one day. ఈ రోమన్ క్యాథలిక్ గా ఉన్నటువంటి సన్యాసి ఒక దినాన బైబిల్ చదవడం మొదలు పెట్టాడు. And he saw that what the Bible says is different from what his church teaches. ఈయనకు బైబిల్ దొరికినప్పుడు బైబిల్లో చదివేటువంటి విషయాలు ఇక్కడ క్రైస్తవులు నేర్పించే విషయాలు వ్యత్యాసంగా ఉన్నాయి. So he came out. ఆయన వాటిలో నుండి బయటికి వచ్చాడు. And he translated the Bible into the German language. ఆయన జర్మనీ భాషలో బైబిల్ని తర్జుమా చేశాడు. And he finished it in 1545. మరి 1545 కల్లా ఆ బైబిల్ తర్జుమాను ముగించాడు. Look at what the Bible says in chapter 3 and verse 8. 3వ అధ్యాయం 8వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. This is the church which brought the Bible back to the world. ఈ సంఘమే మరలా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. From Martin Luther, the Bible translation work spread to various parts of the world. మార్టిన్ లూథర్ మొదలుకొని ఈ బైబిల్ తర్జుమామైనటువంటి ప్రపంచమంతటా నలుమూలలా విస్తరించాయి. Around that time, the printing machine was invented. ఆ సమయంలోనే ముద్రణా యంత్రాన్ని తయారు చేశారు. And they started printing Bibles. పరిశుద్ధ గ్రంథాల్ని అధికముగా ప్రింట్ చేయటం మొదలుపెట్టారు. Firstly in Germany. మొట్టమొదటిగా జర్మనీలో ముద్రించారు. And then in England they translated the Bible ఆ into తర్వాత English. ఇంగ్లాండ్ దేశంలో బైబిల్ని తర్జుమా చేశారు. And it went on to various European countries. ఆ తర్వాత మరి యూరోప్ దేశంలో ఉన్న రకరకాల ఐరోపా ఖండంలో ఉన్నటువంటి రకరకాల దేశాలకు వెళ్ళిపోయాయి. And the great Reformation started. గొప్ప రిఫర్మేషన్ మార్టిన్ లూథర్ తర్వాత ఆరంభమైనది. And people started getting saved. ప్రజలు అధిక సంఖ్యలో రక్షించబడటం మొదలుపెట్టారు. They had little strength. వారికి ఉన్న శక్తి కొంచెమే. But they kept the word of God. అయితే వారు దేవుని వాక్యాన్ని గైకొన్నారు. So you know what God did? దేవుడు ఏం చేశాడు తెలుసా? He opened a door for them. ఆయన వారి కొరకు ద్వారాలు తెరిచాడు. What was that door? ఏంటండి వారికి తెరవబడిన తలుపు? What was that door? ఏ తలుపు తెరవబడింది? Firstly, after the Reformation, రిఫర్మేషన్ తరువాత the great missionary movement started. మిషనరీ మూవ్మెంట్ అనేది ఆరంభమైనది. What was the missionary movement? ఈ మిషనరీ మూవ్మెంట్ అంటే ఏంటి? Scores of missionaries started going out to various parts of the world with the gospel. మరి విస్తారంగా మిషనరీలు లేవనెత్తబడి ప్రపంచ నలుమూలలా క్రీస్తు సువార్త కొరకు బయలుదేరి వెళ్ళారు. Hudson Taylor went to China. హడ్సన్ టైలర్ గారు చైనాకు వెళ్ళారు. David Livingstone went to Africa. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. Adoniram Judson went to Burma. అదోనిరామ్ జడ్సన్ బర్మాకి వెళ్ళాడు. William Carey came to India. విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు. When they came, what did they do? వారు వచ్చినప్పుడు ఏం చేశారు? Tell me, what did they do? విలియం కేరీ ఒకవేళ మిషనరీగా వచ్చి ఏం చేశాడు ఆయన? The first thing every missionary did was this. ప్రతి మిషనరీ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే Translated the Bible into the native language. బైబిల్ని ఆ ప్రాంతంలోని వారి సొంత భాషల్లోనికి తర్జుమా చేశారు. Today, if you have a Bible in your language, ఈ రోజు నీ యొక్క సొంత భాషలో నీ చేతిలో బైబిల్ ఉన్నదంటే it was because of the missionary movement of the Philadelphia church age. ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఆరంభమైనటువంటి ఈ మిషనరీ మూవ్మెంట్ ని బట్టి మన చేతిలో బైబిల్ The వచ్చింది. dark ages ended because the Bible came into existence. బైబిల్ వెలుగులోనికి వచ్చింది గనుక మరలా ఈ చీకటి యుగం ముగించబడింది. To all the nooks and corners of the world, the missionaries went. ప్రపంచ నలుమూలలకి మిషనరీలు బయలుదేరి వెళ్ళారు. Never before was that witnessed. అంతకు ముందు ఎన్నడూ లేనటువంటి విధముగా Not even the apostles could do what the missionaries did. మరి ఈ మిషనరీలు చేసిన పరిచర్య అపోస్తలులు కూడా చేయలేకపోయారు. The whole world was inundated by the gospel. ప్రపంచమంతా స్వార్థతో ముంచబడింది. The great missionary movement. మరి గొప్ప మిషనరీ మూవ్మెంట్ Then came 1500 సంవత్సరాల తరువాత ఆరంభమైనది. Then came the great revivals. ఆ తర్వాత గొప్ప ఉజ్జీవము వచ్చింది. It's sad that today Christians don't know what these revivals are. మరి ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవుల్లో విచారకరమైన విషయం ఏంటంటే ఆ ఉజ్జీవం ఏంటో చాలా మందికి తెలియదు. We have revival meetings, right? మనందరం ఉజ్జీవ కూడికలు పెట్టుకుంటాం కదండి. Right?
It's very nice, nothing wrong. తప్పు కాదండి ఉజ్జీవ కూడికలు We పెట్టుకోవడం, have it too. మేము కూడా పెట్టుకుంటాం. But it's nothing like the true revivals that took place in those days. అయితే ఆ దినాల్లో వచ్చినటువంటి ఉజ్జీవం నేటి దినాల్లో ఎక్కడ కనబడట్లేదు. Men like John Wesley, జాన్ వెస్లీ వంటి దైవజనులు, George Whitfield, జార్జ్ విట్ఫీల్డ్, Jonathan Edwards, జొనాథన్ ఎడ్వర్డ్ గారు, Charles Finney, చార్ల్స్ ఫిన్నీ వంటి దైవజనుడు, D.L. Moody, డిఎల్ మూడీ గారు, C.H. Spurgeon. సిఎల్ స్పర్జన్ గారు. These people shook the world with the gospel. ఈ గొప్ప దైవజనులు మరి ప్రపంచాన్ని క్రీస్తు సువార్తతో కదిలించి వేశారు. They turned the world upside down. వారు ప్రపంచాన్ని తలక్రిందులుగా మార్చేశారు. The greatest preachers of history are in this church period. ప్రపంచ చరిత్రలో గొప్ప ప్రసంగికులు బోధకులు ఎప్పుడు బయలుదేరారంటే ఈ రివైవల్ కాలంలోనే. The prince of preachers was Charles Spurgeon. మరి చార్ల్స్ స్పర్జన్ ని మరి ప్రసంగ ప్రబోధకుడని పిలిచేటువంటి వారు. D.L. Moody, who shook 2 continents for Christ. డిఎల్ మూడీ గారు 2 ఖండాలను క్రీస్తు కొరకు కదిలించేశాడు. When Charles Finney preached, చార్ల్స్ ఫిన్నీ ప్రసంగిస్తే wine shops in the whole city will be closed down forever. ఆయన ఒక ప్రసంగం చేస్తే ఆ వాక్యానికి ప్రభావితం ద్వారా ఆ పట్టణంలో ఉన్న వైన్ షాపులన్నీ క్లోజ్ అయిపోయాయి. And nobody would drink ever again in that city. ఆయన వాక్యం విన్న తరువాత పాపాలు ఒప్పుకొని ఇంకెన్నడూ ఎవరు త్రాగటానికి బానిసలవరు. Thousands of people would get saved in his meetings. వేల కొలది ప్రజలు ఆయన సభల్లో రక్షణలోకి వచ్చేటువంటి వారు. That's the kind of preachers this church produced. ఫిలదెల్ఫియా కాలము అలాంటి గొప్ప సేవకుల్ని లేపగలిగింది. Why? ఎందుకు? They held on to one book. వారు ఒకే ఒక పుస్తకాన్ని గట్టిగా పట్టుకున్నారు. And they took it to the whole world. ఆ పుస్తకాన్ని ప్రపంచమంతటికి తీసుకొని వెళ్ళారు. In 1611, క్రీస్తు శకం 1611లో the Bible was translated into English. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేయబడింది. It's called the King James Bible. మరి కింగ్ జేమ్స్ వర్షన్ లో మరి తర్జుమా చేయబడింది. This Bible was blessed by God more than any other Bible in history. మిగతా తర్జుమాలన్నిటికంటే కూడా ఈ కేజేవి బైబిల్ ని దేవుడు ఆశీర్వదించినంతగా మరి ఏ తర్జుమాను ఆశీర్వదించారు. Every missionary had this Bible. ప్రతి మిషనరీ, నేను చెప్పిన ప్రతి మిషనరీ ఈ కేజేవి వర్షన్ చదివారు. And every revivalist had this Bible. ప్రతి ఉజ్జీవం తీసుకుని వచ్చినటువంటి దైవజనులు ఈ బైబిల్ ని కలిగి ఉన్నారు. Every preacher had this Bible. ప్రతి ప్రసంగికుడు నేను చెప్పిన వారిలో ఈ కేజేవి బైబిల్ ని కలిగి ఉన్నారు. But sadly, you come to the Laodicean church age in which we are living today. మరి విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మనం లవోదికియా సంఘాన్ని చూడబోతున్నాం. ఈ లవోదికియా సంఘ కాలమే ఇప్పుడు మనం ఉన్నటువంటి సంఘ కాలం. Look at Revelation chapter 3 verse 7. 3వ అధ్యాయం 3 verse 7. 7 I'm sorry. Verse 15. 15వ వచనం చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. Look at verse 15. 15వ వచనం ఏం చెప్తుందో చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. I'm sorry, you already read that. Please read verse 17. 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కును మాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుచున్నావు. You know what is characteristic of this church? ఈ సంఘం యొక్క లక్షణం ఏంటో తెలుసా? It is rich. ఇది ఐశ్వర్యవంతమైన సంఘం. You know what they are saying? వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? We are rich. మేము ధనవంతులము. We have all the goods we need. మేము ధన సమృద్ధి కలుగజేసుకుని ఉన్నాం. We have everything we need. We are satisfied. మాకు కావలసినవన్నీ మాకున్నాయి. You know what this church preaches? ఈ సంఘం ఏమని బోధిస్తుంది తెలుసా? Prosperity. ప్రాస్పెరిటీని, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని మాత్రమే బోధిస్తుంది. Look at what the Lord is saying. దేవుడు ఏమని చెప్తున్నాడు వినండి. Look at verse 20. 20వ వచనం చూడండి. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. You know what the Lord saying about this church? ఇక్కడ ప్రభు ఈ సంఘాన్ని ఉద్దేశించి ఏమని చెప్తాడో తెలుసా? It's a rich church.
ఇది ధనవంతమైనటువంటి సంఘం. But Jesus is not there inside the church. ఈ ఐశ్వర్యవంతమైన సంఘం లోపల యేసు ప్రభువారు లేడండి. Where is he? ఆయన ఎక్కడున్నాడు? He's standing outside. ఆయన సంఘం బయట నిలబడ్డాడు. And he's knocking on the door. ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. Please let me come in. అయ్యా తలుపు తెరవండి, నేను లోపలికి వస్తాను. What a sad situation this ఎంత is. విచారకరమైన పరిస్థితి అండి. Isn't this the condition of the church today all over the world? నేటి దినాల్లో ప్రపంచమంతటా సంఘం పరిస్థితి ఈ విధంగా ఉంటున్నదా? I am rich, I am increased with goods. నేను ధనవంతుడను, సంపాదించుకోవలసినవన్నీ సంపాదించుకున్నాను, I have no need for anything. నా జీవితంలో ఏది కొదవలేదు. What does the Lord say to that church? దేవుడు ఆ సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? You are wretched, you are miserable, you are naked, you are blind. నీవు దరిద్రుడవును, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దిగంబరుడవై ఉన్నావు. You may have a lot of money, నీ దగ్గర చాలా డబ్బు ఉండవచ్చు, but you are nothing because Jesus is not there. నీ దగ్గర యేసయ్య లేడు గనుక నీవు శూన్యముగా ఉన్నావు. That's the general condition of the church today all over the world. ప్రపంచమంతటా మనం చూస్తే సంఘం యొక్క సాధారణమైన పరిస్థితి ఇలా కనబడుతున్నది. This is called apostasy. దీన్ని అపోస్టసీ అని మనం పిలుస్తున్నాం. That means to fall away from the faith. దేవుని విశ్వాసము నుండి వైదొలిగిపోవటం. And they are concentrating on becoming rich. దేవుని విశ్వాసం నుండి వైదొలిగిపోయి ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని మరి వీటి వైపు పరిగెడుతున్నారు ప్రజలు. They call it the health, wealth and prosperity gospel. మరి ఆరోగ్యం, అదే విధంగా ఐశ్వర్యం, వీటి వెనకాల పరిగెడుతున్నారు. They don't want Jesus. వారికి యేసుప్రభు అవసరం లేదు. They want what he gives them. యేసుప్రభు అవసరం లేదు, కానీ ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కావాలి. That's all. అంతే. They don't want the word of God. వారికి దేవుని వాక్యం అవసరం లేదు. They don't want to be prayer warriors. వారు ప్రార్థనా వీరులుగా ఉండడానికి ఇష్టపడరు. They don't want to be students of God's word. వారు దేవుని వాక్యానికి గృహ నిర్వాహకులుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. Make me rich. నన్ను ఐశ్వర్యవంతుడిగా చెయ్యి, Heal me of my disease. ప్రభువా నా రోగం నుండి స్వస్థపరచు, And let me be happy with my family. నేను నా కుటుంబంతో ఈ లోకంలో జీవించినంత కాలం హ్యాపీగా ఉండాలి. This is the last church period. ఇది చివరి సంఘ కాలం అండి. Next comes the rapture. ఆ తరువాత వచ్చేదే సంఘం పైకెత్తబడటం. So that means we are living in the end times. మనం సంఘ కాలంలో చివరి దశకు వచ్చేసాం. In 1900, they started rejecting the Bible. క్రీస్తు శకం 1900 సంవత్సరంలో మరి బైబిల్ని తృణీకరించడం మొదలుపెట్టారు. They started rejecting the Bible of the Reformation. మరి రిఫర్మేషన్ ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తృణీకరించడం మొదలుపెట్టారు. And they said, oh, we don't like this. This is an old Bible. ఓ ఇది పాత బైబిల్ అండి, ఇది మనకంత ఇప్పుడు ఉపయోగకరంగా ఉండదని చెప్తున్నారు. We want to make a Bible that suits us. ఇప్పుడు మన జీవితాలకు అనుగుణంగా ఉన్నటువంటి బైబిల్ని మనం తయారు చేసుకుందాం. In modern language. మరి మన ఆధునిక భాషలో మనం బైబిల్ని తర్జుమా చేసుకుందాం. With that started the end times. మరి దానితో అంత్యకాలం ప్రారంభమవుతున్నది. With that, apostasy came into the church. విశ్వాసం నుండి వైదొలిగిపోయేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత False teachings. మరి అబద్ధ బోధలు, Greedy Christians. మరి దురాశ కలిగినటువంటి క్రైస్తవులు. Remember what Paul said. పౌలు ఏం చెప్పాడు గుర్తుంచుకోండి. In the last days, perilous times shall come. అంత్య దినాల్లో ఇటువంటి క్రియలు జరుగుతున్నాయని చెప్పాడు. Men shall be lovers of themselves మరి మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటారు, more than the lovers of God. దేవుణ్ణి ప్రేమించడం కంటే తమను తాము ప్రేమించుకునే వారు అధికముగా ఉంటారు. We are living in that time. ఆ కాలంలో మనం జీవిస్తున్నాం. That means very close to the rapture. అంటే సంఘం ఎత్తబడటానికి సమీపంగా ఉన్నాం. There are only 7 church periods, not 8. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 సంఘ కాలాలే ఉన్నాయి, 8 లేవండి. And we are in the 7th one historically. మనం చారిత్రాత్మకంగా 7వ సంఘ కాలంలో మనం ఉన్నాం. There is no more time left. ఇంకా సమయం ఎక్కువ లేదండి. We've come very close. సంఘ ముగింపుకు దగ్గరికి వచ్చేసాం. Brethren, how does Jesus Christ look at us? దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నీ వైపు చూస్తున్నప్పుడు ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు? Are we like one of those people of the Laodicean church? ఈ లవోదికీయ సంఘంలో ఉన్న విశ్వాసుల వలె ఒకవేళ మన జీవితం ఉన్నదా? Health, wealth and prosperity. ఆరోగ్యం, ఆశీర్వాదం, అభివృద్ధి, That's all I want. ఇవే నాకు కావాలి. I want to be happy. I want my family to be happy. నేను హ్యాపీగా ఉండాలి, నా కుటుంబం హ్యాపీగా ఉండాలి. I don't want anything else. ఇంకా నాకు ఏమీ అవసరం లేదు. If anything doesn't give me what I want, I don't need that. నేను కోరుకున్నది నాకు దొరకకపోతే అది అవసరమే లేదు.
I don't want Jesus to come and trouble me. యేసుక్రీస్తు ప్రభువు నా జీవితంలో శ్రమలు తీసుకురావటం నేను ఇష్టపడటం లేదు. I don't want to obey him because then I will have trouble in my life. నేను నా జీవితంలో ఆయనకు విధేయత చూపను, ఎందుకంటే విధేయత చూపడం ద్వారా శ్రమలు వస్తే నేను ఆయనకు విధేయత చూపను. If he gives me what I want, నేను అడిగినవన్నీ కోరినవన్నీ ఆయన ఇస్తే I will call myself a Christian. నేను క్రైస్తవుడిగా పిలువబడటానికి ఇష్టపడతాను. Otherwise I don't want anything. అలా జరగకపోతే నేను క్రైస్తవుడిగా ఉండను. You think you can make a bargain with Jesus? యేసుక్రీస్తు ప్రభువారితో నీవు అలాగూ బేరం ఆడగలను అనుకుంటున్నావా? He wants us to be like the Philadelphian church Christians. మనల్ని ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంటే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు కాలం వలె మనం ఉండాలని కోరుతున్నాడు. They had little strength but they kept the word of God. వారికి ఉన్నటువంటి శక్తి కొంచెమే, కానీ వారు వాక్యాన్ని గైకొన్నారు. Stick to this book. దేవుని వాక్యానికి వారు లోబడ్డారు. Read this book every day. ప్రతిదినం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. Study it every day. ప్రతిదినం దీన్ని ధ్యానించు. Ask God to give you strength to obey it every day. దేవుని వాక్యానికి ప్రతిరోజు లోబడే సామర్థ్యం దయచేయమని దేవుని అడుగు. And get ready. దేవుని రాకడ కొరకు సిద్ధపడు. Because very soon you'll hear the trumpet sound. ఎందుకనగా అతి త్వరలో నీవు బూర ధ్వని వినబోతున్నావు. And you will hear your name being called. నీ పేరు పిలువబడటం చూస్తావు. And in a moment, in the twinkling of an eye, రెప్ప పాటులో you will be changed. నీవు మార్పు నొందుతావు. And you will stand at the judgment seat of Christ. నీవు ఆ ధవల సింహాసనం ఎదుట, తీర్పు సింహాసనం ఎదుట నిలబడతావు. Are you ready for it? అయితే నీవు దాని కొరకు సిద్ధపడి ఉన్నావా? Let us close our eyes.